హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకందరికీ తెలిసిన విషయమే. విశాఖపట్నంలోని డీసీసీ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అందులో పోస్ట్ నేమ్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్. దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి 24 జూలై 2020. అలాగే దరఖాస్తు అండ్ ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి 7 ఆగస్టు 2026. ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే మనకు అఫీషియల్ ఉంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మనం తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో మనం పీడీఎఫ్ కూడా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్‌కొచ్చామంటే మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చి 47 ఖాళీలున్నాయి. వాటిని 2 వర్గాలుగా విభజించారు. ఓపెన్ మార్కెట్, ఇన్ సర్వీసెస్ అనేసి. ఓపెన్ మార్కెట్‌లో జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 35 ఖాళీలు ఉంటాయి. ఇన్ సర్వీస్ PACS అభ్యర్థుల కింద 12 ఖాళీలు ఉంటాయి. వాటిని ఏందో మనం క్లియర్‌గా చూద్దాం ఇక్కడ. కేటగిరీ వైజ్ వచ్చేసి ఓసీలో 14, బీసీఏలో 1, బీసీబీలో 5, బీసీసీలో 1, బీసీఈలో 1, ఈడబ్ల్యూఎస్ కింద 4, ఎస్సీలో 6, ఎస్టీ కింద 3, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 2, ఎక్స్ సర్వీస్ కింద 1. నెక్స్ట్ జీతం అండ్ అలవెన్స్‌లు వస్తే ప్రారంభ వేతనం వచ్చేసి నెలకు సుమారు 48,000 వరకు ఉంటుంది. డీఏ ప్లస్ హెచ్ఆర్ఏతో కలిపి. పే స్కేల్ అనేది 24,000 ప్లస్ నుంచి 64,408 బిలో మిడిల్‌లో ఉంటుంది. ప్లస్ ఒక 11 స్టాక్ ఎక్విట్మెంట్స్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇతర ప్రయోజనాలు వచ్చేసి యాజ్ పర్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్‌లు కూడా వాళ్ళకి లభించే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చామంటే కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్ ఎస్ఎస్సి 10వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో చదివి ఉండాలి లేదా 4 సంవత్సరాలు నివాసం ఉండాలి. అంటే విశాఖపట్నం జిల్లాలోనే మనం 10th క్లాస్ చదువుకొని ఉండాలి లేదా అక్కడే ఒక 4 ఇయర్స్ ఉండాలి మనం దీనికి ఎలిజిబుల్ అవ్వాలని. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చామంటే విద్యార్హత ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించుండాలి. ఇంగ్లీష్ అవగాహన మరియు స్థానిక భాష తెలుగులో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండి. కనీస వయసు వచ్చేసి 20 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు జనరల్ ఓసీ అభ్యర్థులకి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకసారి ఇక్కడ క్లియర్‌గా ఉంది, మీరు చూడండి. ఓకే. నెక్స్ట్ ఎంపిక విధానం అనేది ఎలా జరుగుతుంది అంటే ఆన్లైన్ టెస్ట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి ఏమీ ఉండవు. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆన్లైన్ పరీక్ష విధానం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకు రీజనింగ్ ఇస్తారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇస్తాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 200 బిట్స్ అనేవి వస్తాయి. 200 మార్క్స్ అనేవి ఉంటుంది. పరీక్ష సమయం వచ్చేసి 120 మినిట్స్ ఉంటాయి, అంటే 2 అవర్స్ అనమాట. సో ఇంగ్లీష్ మీడియం అనేది ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. మనకు తెలుగు గాని అట్లా ఏమీ ఉండదు. ముందుగానే చూడండి, చూసుకొని ప్రిపేర్ అవ్వండి. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.2 1/4 మార్కులు పోతా ఉంటుంది. కట్ ఆఫ్ 1/4 ఉంటుంది. కట్ ఆఫ్ మార్కులు సెక్షన్ వారీగా మరియు ఓవరాల్ మార్కులతో కట్ ఆఫ్ సాధించాలి. నెక్స్ట్ ఇది చూడండి ముఖ్యంగా అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 590 రూపీస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ జీఎస్టీతో కలిపి. నెక్స్ట్ ఓసీబీసీ ఈడబ్ల్యూ వాళ్ళకి 826 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్‌లో సమర్పించాల్సిన పత్రాలు వచ్చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మన సిగ్నేచర్, నెక్స్ట్ ఎడమ చేతి బొటన వేలి ముద్ర అనేది చేయాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేతి రాత డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మనము అఫీషియల్ పీడిఎఫ్ అనేది మన డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఓపెన్ చేసి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే. ఇట్లాంటి కంటెంట్ అనేది మనకు చూడాలనుకుంటే మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.